చింత చిగురు సీజన్ అండి ఇప్పుడు, కాబట్టి దీంతో మనం ఇప్పుడే చేసుకోవాల్సింది. కావాలంటే ఈ చింత చిగురు తీసి మనము ఎండబెట్టి ఈ సీజన్ లేనప్పుడు వాడుకోవచ్చు. అన్నిటికీ ఇలాగే ఎండిన చిగురు కూడా వాడవచ్చు. ఇప్పుడు ఈ చింత చిగురుతో చిత్రాన్నం ఎలా చేయాలా అనే దానికి మీకు చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనికి ఏం అక్కర్లే, ఉట్టిదే తినేస్తారు. ఇప్పుడు ఇది తిరువాత తీసుకుందాం. ఆవాలు వేస్తున్నాం, జీలకర్ర వేసాను. ఇప్పుడు మినప్పప్పు వేస్తున్నా, శనగబ్యాళ్ళు కొంచెం బాగానే వేసుకుందామండి, 2 స్పూన్లు అట్టు వేసుకుందాం. ఎండుమిర్చి వేస్తున్నాను, 3 వేసాను. కరివేపాకు, చాలా ఈజీ అయిన వంట ఇది, మీకు తొందరగా అయిపోతుంది. మిర్చి ఒక 10-15 వేసానండి, ఎందుకంటే కారం దీనికి ఇదే, వేరే కారం వేయం, మసాలాలు వేయం, ఏం వేయం. ఒక దాంట్లో 2 చేసి వేసాను చూడండి, అప్పుడు చిట్లవు, మనకు ఈజీగా ఉంటుంది. కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోండి. కొద్దిగా 1 నిమిషం బాగా మగ్గనిద్దాం పచ్చిమిరపకాయలు. మిరపకాయలు కొంచెం ఇదైతే బాగుంటాయి. వంకాయ పెద్దది ఒకటి తీసుకున్నానండి, పెద్ద వంకాయ ఇది. ఇట్లా చిన్న ముక్కలు మనం తాలింపుకు వేపుళ్ళకి తరుక్కుంటాం కదా, అలాగే ఉప్పులేసి నానేసాను. ఒక వంకాయ పెద్దది. బఠానీ, పచ్చి బఠానీలు, ఇవి పచ్చి బఠానీ లేకుంటే రాత్రి నానేసుకోండి. అవి మనం ఇష్టం ఎంత, మన రుచికి తగినంత వేసుకోండి. లైట్గా కొంచెం ఉప్పు వేద్దాం, వంకాయ మిరపకాయ గరి వాడకుండా. తర్వాత ఉప్పు కలుపుకుందాం. ఇప్పుడు అంతా ఇవన్నీ కొంచెం మగ్గిపోవాలండి. మనం పెన్నంలో వంకాయలు పచ్చిమిరపకాయలు వేసాం కదా, అవి మగ్గే వరకు మనం ఈ చిగురు చూడండి ఒక బౌల్ తీసుకుందాం. ఇట్లా ఇది కొంచెం కొద్ది గ్రైండ్ చేసుకుందాం. నీళ్ళు అట్లా ఏమొద్దు, ఉట్టిదే వేసుకుందాం. ఇంకా ఇది పులుపు ఇదే చిత్రాన్నానికి అన్నమాట. చిగురు అంతా పుల్లలు అవి ఉంటాయండి. చిగురు నీట్గా చేసుకొని ఇగో చూడండి, ఇలా పుల్లలు తీసేసుకొని నీట్గా చేసుకో. ఇప్పుడు మిక్సీకి వేద్దాం. చిగురు అప్పుడు నిండా ఉన్నింది చూడండి, తగ్గిపోయింది. ఇదండి ఇట్లా, మరి మెత్తగలే, మరి ఆకులు లేకుండా అక్కడ చూడండి. ఇవి కూడా మనకు మగ్గిపోయినాయి చూడండి, వంకాయ మిర్చి అన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ చిగురుని దీంట్లో వేసేస్తాం. ఇది కూడా కొంచెం మగ్గితే అంత కలిసి పులుపు వస్తుంది. చిగురు కూడా కొంచెం మగ్గనిద్దాం, ఒక 2 మినిట్స్. పచ్చివాసన పడుతుంది. ఇంత ఇట్లా కలుపుకొని ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ అయిపోయింది కదా, చిగురు వేసి చూడండి. కొద్దిగా చిగురు కూడా కలర్ మారింది కదా, పచ్చి స్మెల్ పోవాలి చూడండి, అది గమనించుకోండి మీరు. దీంట్లో నిమ్మకాయ చిన్న ఏమి వేయొద్దండి, చిగురే పులుపు. గ్రైండ్ చేసాం కదా, ఇప్పుడు సాల్ట్ వేద్దాం తగినంత. మిరపకాయలకి దాన్ని చూసి తగినంత వేసుకుందాం. కలిపేసి ఇప్పుడు అన్నం చేసి చల్లబెట్టుకున్నాం కదా రైసు. పసుపు వేయకూడదు, పసుపు వేస్తే అది కలర్ మారిపోతుంది, చిగురు ఫ్లేవర్ రాదు, అప్పుడు మామూలు చిత్రాన్నం అవుతుంది. కాబట్టి పసుపు వాడడం లేదు. సాల్ట్ వేసాను. మంట కొంచెం తగ్గించి ఫ్లేము. అన్నం తీసి ముందే చల్ల చేసి పెట్టుకున్నాను. ఒక గ్లాసున్నర బియ్యము చూడండి వేసేస్తున్నా.
చూడండి, చిగురు వేసాం కదా, 2 మినిట్స్ అయినాక మగ్గినాక అంత వేసి అన్నం వేసి ఇదండి కరెక్ట్గా కలర్ ఇట్లా రావాలి. చిగురు అంతా బాగా కలిసి ఇట్లా అన్నం ఒక 2 మినిట్స్ వేడి చేస్తే చాలు, ఏం ఎక్కువ అవసరం. 2 నిమిషాలు అయిపోయింది కదండి, అంతా కలుపుకొని అన్నం అంతా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా అయిపోయింది చిగురు చిత్రాన్నం. చింత చిగురు చిత్రాన్నం రెడీ అయింది. రండి. యమ్మీ యమ్మీ చింత చిగురు చిత్రాన్నం రెడీ. Subscribe everybody.